ఎన్నో రంగాల్లో దేశం దూసుకెళ్తుంది. టెక్నాలజీ పరంగానూ ముందున్నాం. కానీ ఇంకా కొన్ని పల్లెల్లో గ్రామాల్లో గుక్క నీరు లేక అలమటిస్తున్నారంటే నమ్మశక్యంగా లేదు కదా. ఇది అక్షర సత్యం. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా ఇంకా దేశంలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న దుస్థితి మారలేదు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా బోరుచివారి గ్రామంలో చుక్క నీటి కోసం మహిళలు ప్రాణాలను ఫనంగా పెడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం కొన్ని గంటల పాటు కిలోమీటర్ల మేర నడుస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో అడుగుల లోతులో బావిలోకి దిగి నీటిని సేకరించాల్సిన దుర్భర స్థితిలో కొట్టుమిట్టులాడుతున్నారు అక్కడి ప్రజలు. గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే బోరుచివారిలో కూడా మహిళలు తమ రోజువారీ అవసరాల కోసం నీటిని వెతుక్కుంటూ మైళ్ల కొద్దీ నడిచి మండుతున్న ఎండలో గంటల తరబడి నిలబడి నీటిని తెచ్చుకుంటున్నారు. బిందె నీటి కోసం మహిళలు సమీపంలో ఉన్న బావి వద్దకు చేరుకొని నీటిని తోడుకుంటున్నారు. అయితే ఆ బావిలో కూడా నీరు అడగంటడంతో ఓ మహిళ బావి లోపలికి దిగి బిందెను నింపుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బావిలో ఉన్న నీళ్ల కోసం అక్కడ మహిళలు ప్రాణాలకు తెగించి తాళ్ల సాయంతో లోతున్న బావిలోకి దిగుతున్నారు. అంత రిస్క్ చేసినా దొరికేది కూడా మురికి నీళ్లే. ఆలస్యం చేస్తే ఆ చుక్క నీరు కూడా దొరకదేమోనని కొందరు మహిళలు ప్రాణాలకు లెక్క చేయకుండా లోపలికి దిగి నీటిని సేకరిస్తున్నారు. అయితే బోరుచివారి గ్రామ ప్రజలకు ఇదేం కొత్త కాదు. ఎండాకాలం వచ్చిందంటే ఆరిన గొంతులు తడుపుకునేందుకు ఇలాంటి సాహసాలు చేయడం వారికి అలవాటే. కాలం మారుతున్నా ప్రభుత్వాలు మారుతున్నా తమకు నీటి కష్టాల నుంచి బయటపడేసే నాదుడే లేరని వారి నమ్మకం. దీంతో తమ ప్రాణాలను లెక్క చేయకుండా ఒక బిందె నింపుకోవడానికి వారంతా ఈ స్థాయిలో ప్రయాసపడాల్సి వస్తుంది. ప్రతి ఏటా మహారాష్ట్రలో వేగంగా కనుమరుగవుతున్న నీటి వనరును తిరిగి పొందడానికి అక్కడ ప్రజలు ఇలాంటివి ఎన్నో కష్టాలు పడుతున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ రోజును ప్రారంభిస్తున్నారు, ముగిస్తున్నారు. అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు మంచినీటి కోసం అంత రిస్క్ చేయాలా, నీటి విలువ తెలియని వారు ఎంత నీటిని వేస్ట్ చేస్తారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.